కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విమల ప్రసాద్ దత్త గోవింద మాసపు కృష్ణపక్షపు 5వ రోజున ఫిబ్రవరి 6వ తేదీ 1874 మధ్యాహ్నం 3:30కు జన్మించింది. విమల ప్రసాద్ దత్త తర్వాతి కాలంలో వారే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లా మనకందరికీ పరిచితులు. వారు జన్మించినప్పుడు మహాపురుషుని సమస్త దేహ లక్షణములు కలవని ప్రసిద్ధ జ్యోతిష్కులు తెలిపారు. అంతేకాకుండా వారు జన్మించినప్పుడు నాభినాళము వారి మెడ చుట్టూ యజ్ఞోపవీతంలా చుట్టుకొని ఉండను. వారు జన్మించినప్పుడు జ్యోతిష్కుడు మాట్లాడుతూ, నేను నా జీవితంలో అనేక జాతకాలను చూశాను, కానీ ఇంత గొప్ప మహాత్ముడు ఉండే 32 శుభలక్షణాలతో కూడినటువంటి జాతకాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ బాలుడు జీవిత పరమ లక్ష్యంగా బోధించే గురువుగా ప్రపంచమంతటా ఖ్యాతి గడిస్తాడని ప్రశంసించాడు. అలాగే ఒకసారి బాలుడు ఆరు నెలలప్పుడు జగన్నాథ రథయాత్ర జరిగింది. భక్తి వినోద ఠాగూర్ ముందు 3 రోజుల పాటు ఆ రథం ఆగిపోయింది. శ్రీల భక్తి వినోద ఠాగూరు ఆదేశానుసారం భగవతీదేవి బాలుణ్ణి రథం దగ్గరికి తీసుకెళ్లగా స్వామి మెడ నుండి ఒక పూమాల జారి బాలుడి మెడ చుట్టూ పడెను. అక్కడి వారందరూ భగవంతుని విశేష అనుగ్రహంగా భావించారు. బాలుడికి అక్కడే జగన్నాథ ప్రసాదంతో అన్నప్రాసనం చేశారు. భవిష్యత్తు ధర్మమును పరీక్షించినప్పుడు వారు వెంటనే శ్రీమద్ భాగవతమును ఆలింగనం చేసుకుని భవిష్యత్తులో తాను ప్రచారకుడు అగునని సూచించారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు జన్మించిన నాటి నుండి భగవంతుని ఉన్నత శాశ్వత సహచరణకు ఉండవలసిన లక్షణములన్నీ ప్రదర్శించారు. శ్రీల భక్తి వినోద ఠాగూరు కృష్ణ చైతన్య ఉద్యమ విస్తరణకి తనకు ఒక విష్ణు కిరణం వంటి పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రార్థించుట ఫలితంగా వారు ఒక వరప్రసాదంగా జన్మించారు. అలాగే చిన్న బాలుడుగా ఉన్న 2-3 సంవత్సరాల వయసప్పుడు శ్రీల భక్తి వినోద ఠాగూరు బజార్ నుండి మామిడి పండ్లు తెచ్చారు.